సాయంకాలం అయింది. సుప్రియ, మోహన్లు కనకారావు సాయంతో ఎస్టేట్ బిల్డింగ్ అంతా తిరిగారు. రావు గారు, మీరెళ్ళండి. ఇక మేం బంగ్లాకి వెళ్ళిపోగలం చెప్పాడు మోహన్. అలాగే సార్, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ వైపు తాచుపాములుంటాయి. మన దారిన మనం వెళుతుంటే అవేం చేస్తాయి మనల్ని? నవ్వుతూ చెప్పాడు మోహన్. ఏమైనా విషపురుగులు కదా సార్, మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా అవసరం. అది వాస్తవమే. ఇకొస్తాం. వెళ్ళిరండి. వస్తాం కనకయ్యా. అలాగే అమ్మాయి గారు, వెళ్ళిరండి. అతని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు ఇద్దరు. అప్పటికే పొద్దు గుంకిపోతుంది. సంధ్య చీకట్లు ఎస్టేట్ ప్రాంతాన్ని చుట్టుముడుతున్నాయి. అమావాస్య కావడంతో 6 గంటలకే చీకటి దట్టంగా తెలుస్తూ ఉంది. ఏవేవో కబుర్లు చెప్తుంది సుప్రియ. కాని మోహన్ ఆలోచిస్తోంది వేరు. బదరీ బ్రహ్మ సుప్రియను ఆ ప్రేతాత్మ విషయంలో ఎంతవరకు కాపాడగలడా అని మాత్రమే. సైన్స్ కందని మానవాతీత శక్తులు ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకోవాలి అనుకోవడం చాలా పిచ్చి ప్రయత్నమే. ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి మోహన్? అబ్బే, ఏం లేదు సుప్రియ. మన పెళ్లి విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఏం తొందరగా ఉందా? నీకు లేదా పాపం? డాడీని అడిగాయి. నవ్వుతూ అంది. అదే ఆలోచిస్తున్నాను. ఇంతలోనే నువ్వు యక్ష ప్రశ్నలు ప్రారంభించావు. రేపు నువ్వు సిటీకి వెళుతున్నావుగా, నేను నీ వెంట వచ్చేస్తాను. ఏం? నువ్వు లేకుండా నేనిక్కడ ఉండలేను బాబు, బోరు కొడుతుంది. వారి మాటలు పూర్తి కాకముందే ఒక పొదచాటు నుండి 2 వ్యక్తులు వీరి దారికి అడ్డుపడ్డారు. చూడ్డానికి నాగరిక యువకుల్లాగే ఉన్నారు. ఎవరు మీరు? నీ బాగులం. ముందు ఈ రసగుల్లాని వదిలి నీ దారిని నువ్వు పారిపో, లేదా నీ ప్రాణాలు తీస్తాం, కర్కశంగా అన్నారు ఆ ఇద్దరు. మోహన్ భయంతో అతన్ని వాటేసుకుంది సుప్రియ. డోంట్ వర్రీ సుప్రియ అంటూ వారి వైపు తిరిగాడు ఆ క్షణంలోనే మోహన్. చూడండి ఫ్రెండ్స్, మేము ఎవరని అనుకుంటున్నారో తెలియడం లేదు. మీరెవరో ఏంటో అసలే తెలీదు. నా సలహా పాటించి వెళ్ళిపోండి. నోరు మీబే సన్నాసనయ్యాలా. నువ్వు పెద్ద టెర్రరిస్ట్ గ్యాంగ్ లీడర్ అయినట్లుగా మాట్లాడుతున్నావు. సిటీలో డాక్టర్ అనే విషయం మాకు తెలుసు. ఈ పిల్ల నీకు కాబోయే భార్య సుప్రియ. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రంగారావు ఏకైక కుమార్తె. ఇంకా వయసు, ఎత్తు, మిగిలిన కొలతలు కూడా చెప్పాలా? వారిలో ఒకడు చాలా వ్యంగ్యంగా అన్నాడు. ఆ మాటలతో విపరీతమైన ఆవేశం ముంచుకొచ్చింది మోహన్కి. ఆవేశం వల్ల అతని శరీరం ప్రకంపించింది. తమ వివరాలు సంపూర్తిగా తెలుసుకున్న ఆ వ్యక్తులెవరు? వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? చాలా వేగంగా ఆలోచిస్తున్నాడు మోహన్. స్వతహాగా మోహన్ పిరికివాడు కాదు, కానీ అలా కనిపిస్తాడు పైకి. ఆల్రెడీ బ్రదర్, మీ కోరిక ఏదైనా తీర్చకపోవడం చాలా పొరపాటు అవుతుంది అంటూనే ఊహించినంతటి వేగంగా గాల్లోకి ఎగిరాడు. ఎగిరిన వెంటనే అతని 2 పాదాలు విద్యుత్ వేగంతో వెళ్లి ఆ ఇద్దరి గుండెలకు బలంగా తాకాయి. వారేమాత్రం ఊహించని అటాకింగ్ అది. వెర్రిగా కేకపెట్టి వెనక్కి విరుచుకుపడ్డారు. పడే సమయంలోనే తమ చేతుల్లోని కత్తుల్ని గురిపెట్టి సుప్రియ, మోహన్ వైపు విసిరారు. అవి గాలిని చీల్చుకుంటూ రాసాగాయి. ప్రమాదాన్ని ఆఖరి క్షణంలో గుర్తించాడు మోహన్. వెంటనే సుప్రియను పక్కకు లాగి తను కిందకు దొర్లాడు. గాలిని కోసుకుంటూ వచ్చిన ఆ కత్తులు 2 వెనకున్న పొదల్లో వెళ్లి పడ్డాయి. సుప్రియ, నువ్వు పక్కకు తప్పుకో. వాళ్లకు అవసరమైంది ఇవ్వక తప్పదు అంటూ తన నడుము బెల్ట్ని లాగి కొరడాలా జులిపిస్తూ శివంగిలా దూకాడు ముందుకు. చల్ చల్మంటూ ఆ ఇరువురి శరీరాల మీద నాట్యం చేయడం మొదలుపెట్టింది వెడల్పాటి లెదర్ బెల్టు. అప్పుడు అర్థమైంది ఆ ఇద్దరికి తాము ఎంతటి పొరపాటు చేసింది. తొందరపడి పారిపోకపోతే తమ ఇద్దరి ప్రాణాలు పోగలవని అరలిప్త కాలంలో అవగతమైంది వారికి. ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా పొదలకి అడ్డం పడి పరుగులు మొదలుపెట్టారు. పొదలో పడిన ఆయుధాలను చేజిక్కించుకున్నాడు డాక్టర్ మోహన్. ఎవరు మోహన్? ఎవరై ఉంటారా ఇద్దరు? ఏమో, మీ డాడీకి చెప్పాలి. లెటస్ గో. ముందుకు దారి తీశాడు డాక్టర్ మోహన్. వీరు బంగ్లా చేరుకునేసరికి వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రంగారావు, అమరేంద్రలు. ఏమైంది మోహన్? ఏంటా వాలకం? ఆ కత్తులేంటి? డాడీ, ఎస్టేట్లోంచి వస్తుంటే ఎవరో మా మీద అటాక్ చేశారు అంటూ జరిగింది వివరించింది సుప్రియ. రంగారావు బ్రుక్టి ముడిపడింది. సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతటి సాహసం ఎవరికుందో ఎంత ఆలోచించినా రంగారావుకు అర్థం కాలేదు. మీరెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి మోహన్. ఆ నిమిషంలో రంగారావు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. తన ఎస్టేట్లోనే దాడి చేయడానికి ఎవరు సాహసించుంటారు? అంతటి అవకాశం ఎవరికుంది? రంగా, నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? అనుమానం ఉన్నా లేకపోయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చాలా అవసరం అంటూ ఫోన్ అందుకున్నాడు. వెంటనే భద్రాచలం స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చేశాడు రంగారావు.
అలాగే సార్, ఎంక్వైరీ చేస్తాం. రేపు ఉదయం ఎస్టేట్‌కు రమ్మంటారా? అవతల నుండి ఎస్ఐ అడిగాడు. అతనితో రంగారావుకు చాలా పరిచయం ఉంది. మోహన్, నువ్విక్కడే జాగ్రత్తగా ఉండు. మన కూలీలు 10 మంది ఈ రోజు ఇక్కడే ఉండే ఏర్పాట్లు చేశాను. మేం పని మీద వెళ్ళి రావాలి. అలాగే అంకుల్, మీరెళ్ళండి. భోంచేశారు అందరూ. సుప్రియ, మోహన్ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకోవడంలో నిమగ్నులయ్యారు. రాత్రి 9:40 రంగారావు, అమరేంద్రలు బయలుదేరారు ఎస్టేట్‌లోంచి. అదే సమయానికి మరో చోట మహాశక్తివంతమైన యజ్ఞం మొదలైంది. చింతలూరు శ్మశానంలో సిద్ధప్ప ప్రారంభించాడు. జ్వాజ్వలంగా వెలుగుతున్న చితుకుల ముందు నిల్చునున్నాడు మహామాంత్రికుడు బదరీ బ్రహ్మ. అతని చుట్టూ పెద్ద వృత్తం గీయబడింది. చితుకుల మంట కావతలగా 8 దిక్కులను సూచిస్తూ 8 బాణం గుర్తులు ముగ్గు ద్వారా వేయబడున్నాయి. ఆ గుర్తుల్లో 8 నిమ్మకాయలు రెండుగా కోసుంచబడ్డాయి. సాంబ్రాణి ధూపం ఆ ప్రాంతాన్ని ముంచెత్తుతోంది ఓ విధమైన వాసనలతో. పూర్తి నగ్నంగా ఉన్న బదరీ బ్రహ్మ శూన్యంలోకి చూస్తూ మంత్రాక్షరిని జపిస్తున్నాడు. క్షణానికి అతని కంఠంలోంచి వెలువడుతున్న మంత్రోచ్చాటన ప్రణవ నినాదంలా తీవ్ర రూపం దాల్చసాగింది. అక్కడికి దూరంలో నిల్చునున్న అమరేంద్ర, రంగారావులు అదురుపాటుతో త్వరగా ముందుకు అడుగులు వేశారు. ఉన్నట్టుండి మొదలైంది ప్రళయ మారుతాం. ఏదో ప్రళయం సంభవించబోతున్నట్లుగా గాల్లోకి విపరీతమైన శబ్దం. కోకటి వేళ్లతో సహా చెట్లు గాల్లోకి లేచిపోతాయేమో అనేంత వేగంగా వీచసాగింది గాలి. అప్పటికి అమరేంద్ర, రంగారావు బదరీ బ్రహ్మ దగ్గరగా వచ్చేశారు. చితుకుల మంట వెలుగుతూనే ఉంది. అంతటి గాలి కూడా బదరీ బ్రహ్మ ఉన్న ప్రాంతాన్ని సమీపించలేకపోతోంది. ఆశ్చర్యపోయాడు అమరేంద్ర. సైన్సు కందని నగ్న సత్యం కళ్ళెదుట కనిపిస్తూ ఉంటే ఎలా అర్థం చేసుకోవాలో అమరేంద్ర బుర్రకు అర్థం కావడం లేదు. రంగారావు, ఇదంతా ఏంటో నాకేం అర్థం కావడం లేదు గొణిగాడు అమరేంద్ర. ఒక ప్రముఖ సైకియాట్రిస్ట్ బుర్రకు అర్థం కాని విషయం అది. బదరీ బ్రహ్మ కంఠంలోంచి వెలువడుతున్న మంత్రాక్షరి ఉచ్చారణా శబ్దం క్షణానికి తీవ్ర రూపం దాల్చసాగింది. అదే సమయానికి చింతలూరు శ్మశానంలో కుండలని విద్యను నియంత్రించే ముగ్గుల్ని వేశాడు సిద్ధప్ప. నల్లటి బట్టలు ధరించిన సిద్ధప్ప కళ్ళు చీకట్లో కూడా రక్తసిక్తాలైనట్లుగా రాకాసి నేత్రాలా మెరుస్తున్నాయి. 2 పిల్లుల్ని బలిపెట్టి ఆ రక్తంతో క్షుద్రశక్తుల్ని తృప్తిపరచసాగాడు. రాకిన్నెరా, రావాలి, నా బారి నుండి తప్పించుకోలేవు బిగ్గరగా అంటూ తన చేతిలోని జిల్లేడు కర్రతో తన ముందు వెలిగే నెగడు మీద 3 మార్లు తిప్పాడు. అప్పుడు ఏర్పడ్డాయి విచిత్రమైన మార్పులు ఆ చోట్లో. అంతవరకు ప్రశాంతంగా ఉన్న శ్మశానంలో వికృతమైన ఏడుపులు పెడబొబ్బలతో ప్రతిధ్వనించడం మొదలుపెట్టింది. సూక్ష్మరూపులై ఈ లోకంలోనే సంచరించే ప్రేతాత్మలన్నీ మంత్రబద్ధమై గోల్ చేయడం మొదలుపెట్టాయి. సిద్ధప్పకు కాస్త దూరంలో నిల్చుని భయంతో వణికిపోతున్నారు భూపతి, సర్వరాయుడు. ఓం ఆవాహన, కోయకన్య కిన్నెర ఆవాహన, హ్రీం ఆవాహన, కిన్నెర ప్రేతాత్మ ఆకర్షణ ఆకర్షణ. నిర్విరామంగా సిద్ధప్ప కంఠంలోంచి సాంబవీ శక్తికి సంబంధించిన మంత్రాలు బిగ్గరగా వెలువడుతున్నాయి. వేగంగా వీచింది గాలి తెమ్మెరొకటి. వణికిపోయారు భూపతి, సర్వరాయుడు. అప్పుడు జరిగింది ఒక సంఘటన చాలా విచిత్రంగా. శూన్యంలోంచి నిలువెత్తుతో ఒక అగ్నిజ్వాల చాలా వేగంగా రాసాగింది సిద్ధప్ప వైపు. ఆ అగ్నిజ్వాలల్ని స్పష్టంగా చూడలేకపోయారు భూపతి, సర్వరాయుడు. ఆగు కిన్నెరా, ఆగక్కడే. నీ క్షుద్రశక్తిని ఇక్కడ ప్రయోగించే ప్రయోజనం లేదు. తొందరపడితే చాలా దారుణమైన ఫలితం అనుభవిస్తావు. సిద్ధప్ప కంఠం కంగుమంది. నిలువున పైకి కిందకి ఊగిసలాడుతూ శూన్యంలో ఆగిపోయింది ఆ అగ్నిజ్వాల. అక్కడే నిల్చునున్న భూపతి, సర్వరాయుడు భయంతో గజగజ వణికిపోయారు. వికృతమైన నవ్వు, ఆ తర్వాత కొద్దిపాటి శబ్దంతో రోదన అగ్ని జ్వాలల్లోంచి వినవచ్చాయి. సిద్ధప్ప, నువ్వు చాలా చిన్న వయసులోనే మహాశక్తివంతమైన విద్యలను అభ్యసించావు. కానీ పగ ప్రతీకారాలతో ప్రజ్వరిల్లే నన్ను లోబరుచుకోవడం నీ శక్తికి మించిన పని. అనవసరంగా శ్రమ తప్ప నీకు మరేమీ మిగలదు. అంతేకాదు, ఇలాంటి దుర్మార్గులకు సాయం చేయడం వల్ల నీకు మంచి కంటే కీడే అధికంగా జరిగే అవకాశం ఉంది. నీ ప్రయత్నాలు వదిలిపెట్టు. కిన్నెరా, వాళ్లకు నేను మాటిచ్చాను. మాటిచ్చి తప్పడం మా వంశంలో లేదు. నువ్వెంత శక్తి కలిగిన ప్రేతాత్మవైనా నాకు అనవసరం. నిన్ను భూస్థాపితం చేయడమే నా ధ్యేయం. ఈ నా ప్రయత్నాల్లో అవసరమైతే నా ప్రాణాలు పోయినా వెనుకంజ వేదలుచుకోలేదు. సిద్ధప్ప కంఠం చాలా గంభీరంగా ధ్వనించింది.
అప్పటికే అగ్ని జ్వాలలను కళ్ళతో చూడ్డానికి శక్తి చాలని భూపతి సర్వారాయుడు వెర్రిగా కేకపెట్టి తెలివి తప్పారు. అయినా సిద్ధప్ప తన ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. సాంభవి మూలమంత్రాన్ని మరింత బిగ్గరగా పఠించడం మొదలుపెట్టాడు. గుండెలు జలదరించేలాంటి నవ్వు. ఎంతటి ధైర్యం ఉండే వ్యక్తి అయినా భయంతో అలాగే ప్రాణాలు వదలవలసిన దృశ్యం. అగ్నిజ్వాల పెనుజ్వాలగా మారి నింగికి లేచింది. అలా పైపైకి లేచిపోతూనే ఉంది ఆ జ్వాల. సిద్ధప్ప ఎంత ప్రయత్నించినా కిన్నెర ప్రేతాత్మ అతని స్వాధీనంలోకి రావడం లేదు. ఆకాశంలోంచి ఒక్కసారిగా కొండలతో కుమ్మరించిన విధంగా మొదలైంది వర్షం. వడగళ్లతో కూడిన ఆ వర్షంలో సిద్ధప్ప ఏకాగ్రతతో ఏదీ చేయలేకపోయాడు. ఆగ్రహంతో మండిపడ్డాడు. ఆ క్షణంలో అతని కళ్ళు ప్రళయాగ్ని జ్వాలల్ని చిందించే రాకాసి నేత్రాల్లా మెరుస్తున్నాయి. శూన్యంలో దూరంగా వెళుతున్న కిన్నెర ప్రేతాత్మ అగ్నిజ్వాలలను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు సిద్ధప్ప. కిన్నెర, ఈరోజు తప్పించుకోగలిగినా నిన్ను మాత్రం వదిలిపెట్టను, పొళ్ళు కొరుకుతూ ఆవేశంగా అన్నాడతను. తన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు, కానీ తన శక్తి కంటే మించిన ఆకర్షణ శక్తి ఏదో కిన్నెర ప్రేతాత్మను లాక్కుపోతోంది. అది ఏమై ఉండొచ్చు? ముందా విషయం తెలుసుకోవాలి. వెంటనే ఆ ఇద్దరికీ తెలివి రప్పించాడు. రాయుడు గారు, మీరు వెళ్ళండి. 2 రోజుల తర్వాత నేను మిమ్మల్ని పట్నంలో కలుసుకుంటాను. కిన్నెర ప్రేతాత్మ రూపం పట్నం చేరుకోబోతోంది. ఈ దండలు 2 మీ కంఠాల్లో ఉంచండి. నేను వచ్చేంత వరకు తీకండి. అలాగే సిద్ధప్ప, నువ్వు తప్పకుండా రావాలి. నన్ను విశ్వసించండి రాయుడు గారు, సిద్ధప్ప అంతటి విశ్వాసహీనుడు కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నిశ్చింతగా వెళ్ళండి అంటూ వారిని బయలుదేరదీసి పాకలోకి నడిచాడు. తన శక్తి కంటే మించిన శక్తి ఏంటో తెలుసుకోవడానికి ప్రారంభించాడు కొన్ని ప్రయోగాలు. అతనికి ఆ క్షణంలో తెలీదు, బదరీ బ్రహ్మ కంటే మించిన శక్తి తనకు లేదనే విషయం. పాకలో కూర్చుని నూనె దీపం వెలిగించాడు. నూనె దీపం వెలుగులో పద్మాసనం వేసుకుని అర్ధనిమిలిత నేత్రాలతో కిన్నెర ప్రేతాత్మ విషయంగా అన్వేషణ మొదలుపెట్టాడు. అప్పుడు అతని కళ్ళ ముందు సాక్షాత్కరించింది ఒక దృశ్యం. అది కిన్నెరసాని వాగు తీరంలో జరుగుతున్న సంఘటన. ప్రళయం ముంచుకొచ్చినట్లు వీస్తున్న గాలుల మధ్య శూన్యంలోంచి రాసాగింది కాంతి పుంజం ఒకటి. అది కిన్నెర ప్రేతాత్మ సూక్ష్మ రూపం. బదరీ బ్రహ్మ నగ్నంగా భయంకరమైన భైరవ శక్తిని నియంత్రిస్తున్నాడు. అతని కంఠంలోంచి నిర్విరామంగా వెలువడసాగింది మంత్రోచ్చాటన. బదరీ బ్రహ్మ. శూన్యంలోంచి వినవచ్చింది ఒక కంఠం. ఉలిక్కి పడ్డాడు బదరీ బ్రహ్మ. మంత్రోచ్చారణ ఆగిపోయింది. కిన్నెర, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా చేతుల్లో నువ్వు పతనం కాకముందే సుప్రియను రంగారావుని వదిలిపెట్టి వెళ్ళు. ఏ ఆలయ ప్రాంతాలకైనా వెళ్ళి ముక్తి కోసం ప్రాకులాడు. బ్రహ్మంగారు, నువ్వా నాకు సలహా ఇచ్చేది? ఈ క్షణం వరకు కిన్నెర విశ్వరూపం మీకెవరికీ తెలీదు. ఈ క్షణం నుంచి విశ్వరూపం చూపెడతాను. ఈ క్షణంలోనే సుప్రియ శరీరంలోకి ప్రవేశిస్తాను. నీకు శక్తి ఉంటే అడ్డుపడు. అత్యంత భయంకరమైన వికృత శబ్దం శూన్యంలోంచి వినిపించింది. అమరేంద్ర, రంగారావులు నోర్లు తెరుచుకునున్నారు. వారికి ఎలాంటి శబ్దము వినిపించడం లేదు. గాలి వీస్తున్న శబ్దం మాత్రం తెలుస్తూనే ఉంది. బదరీ, ఈ తతంగమంతా ఎందుకు? వర్షం వచ్చేలా ఉంది, వెళదాంరా. అమరేంద్ర అదోలా అన్నాడు. మీరు కిన్నెర కంఠం వినలేదా? మాకెవరికీ ఏ కంఠం వినిపించలేదు. వర్షం వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. త్వరగా ఎస్టేట్ చేరుకోవడం మంచిది. అమరేంద్ర, ఎస్టేట్కు తొందరగా వెళ్లాల్సిందే. కిన్నెర నాతో పంతం బట్టి మరీ వెళ్ళింది. ఈ రాత్రికే సుప్రియను ఆవహిస్తానంది. త్వరగా బయలుదేరండి. బదరీ బ్రహ్మ చెప్పిన మాటలు వింటూనే ఉలిక్కి పడ్డారు అమరేంద్ర, రంగారావులు. రంగారావుకైతే ప్రాణాలు పోయినంత పనైంది. ఎస్టేట్ బిల్డింగ్లో ఎలాంటి అఘాయిత్యాలు జరగబోతున్నాయోనని కనిపించిపోయాడు అతను. అమరేంద్ర మాత్రం నిశ్చింతగా ఉండిపోయాడు, ఏమీ జరగనట్లే. ఎస్టేట్ బిల్డింగ్ వద్ద తన గదిలో సుప్రియ గాఢ నిద్రలో మునిగిపోయింది. హాల్లో మోహన్ పడుకునున్నాడు. బిల్డింగ్ వెలుపల ఎస్టేట్ కూలీలు 10 మంది రకరకాల ఆయుధాలతో కావలి కాస్తున్నారు. ఉన్నట్టుండి బిల్డింగ్ అంతా ప్రకంపించేలా వికటాట్టహాసం చేసింది కిన్నెర అదృశ్య రూపం. మోహన్ ఉలిక్కి పడ్డాడు. కిన్నెర గదివైపు చూశాడు. గది లోపల గడియ పెట్టబడింది. లోపల గాఢ నిద్రలో ఉన్న సుప్రియ ఏదో పెద్ద బరువు తన మీద పడ్డట్టుగా కెవ్వున అరిచి లేచి కూర్చుంది. ఓసారి ఒళ్ళు విరుచుకుని గదంతా కలి చూసింది. నెమ్మదిగా లేచి గది గడియ తీసుకుని హాల్లోకొచ్చింది. ఏం జరిగింది సుప్రియ? ఎందుకలరిచావు? ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తూ అడిగాడు మోహన్. బదులివ్వలేదు సుప్రియ. అతని వైపైనా చూడకుండానే బిల్డింగ్ మెయిన్ డోర్ని సమీపించింది. లోపల లాక్ చేశాడు మోహన్.
అయినా సుప్రియ కుడి చేత్తో తాళం మీద తట్టింది. ఎంతో మెల్లగా తట్టిందామె. కాని సమ్మెటతో బాదినట్టుగా తాళం విరిగి పడిపోయింది. కళ్ళింతలు చేసుకుని చూస్తున్నాడు మోహన్. బయటున్న కూలీలందరూ ఆశ్చర్యంతో అలాగే కళ్ళప్పగించి చూస్తున్నారు సుప్రియ వైపు. వారికేమీ అర్థం కావడం లేదు. తమ యజమాని కుమార్తె ఆ టైంలో ఎందుకొచ్చిందో వారి బుర్రలకు అంతుపట్టడం లేదు. అమ్మాయి గారు, చీకట్లో ఎక్కడికి వెళ్ళకండి, లోపలికి వెళ్ళండి. వారిలో ఒక వ్యక్తి సాహసం చేశాడు. అప్పటికే అతని సమీపంలోకొచ్చిన సుప్రియ చాచిపెట్టి కొట్టింది బలంగా. ఏదో పిశాచం కొట్టిన విధంగా వెర్రి ఎరుపరిచి అలాగే నేల కరుచుకున్నాడు. సుప్రియ, లోపలికొచ్చేయ్, వెళ్ళకు. వెనక నుంచి కేకలు పెడుతూనే ఉన్నాడు మోహన్. ఎస్టేట్ లోపలికి వెళ్లసాగింది సుప్రియ. ఇంతలో అక్కడికి చేరుకున్నారు బదరీ బ్రహ్మ, అమరేంద్ర, రంగారావులు. అరక్షణంలో విషయం గ్రహించాడు బదరీ బ్రహ్మ. వెంటనే పట్టరాని ఆవేశంతో మంత్రోచ్చారణ మొదలుపెట్టాడు. పై దృశ్యమంతా చూడగలిగిన సిద్ధప్ప ఆలోచనల్లోకి జారాడు. తన కర్తవ్యం ఏమిటా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఉదయం అయింది. బదరీ బ్రహ్మ శ్రమ వల్ల సుప్రియను ఎక్కడికి వెళ్లకుండా నిరోధించగలిగాడు. కాని కిన్నెర మాత్రం సుప్రియను వదిలిపెట్టలేదు. కటిక నేల మీద పడుకొని నిద్రపోతోంది సుప్రియ. అందుకు కారణం కిన్నెర అని బదరీ బ్రహ్మ గ్రహించాడు. ఆ టైంలో వచ్చాడు భద్రాచలం ఎస్ఐ. సార్, రమ్మని ఫోన్ చేశారు. ఎవరో మీ వాళ్ల మీద దాడి చేశారని ఫోన్లో చెప్పారు. అవును, కానీ ఎవరైంది తెలియడం లేదు. మీరొకసారి మా మేనేజర్ని కలుసుకోండి. అలాగే. ఎస్ఐ వెళ్ళిపోయాడు. మోహన్, నువ్వు సిటీకి బయలుదేరు. సుప్రియ పొజిషన్ ఇలా ఉంది కదా అంకుల్. ఓసారి నువ్వు సిటీకి వెళ్ళొస్తే బాగుంటుంది, రంగారావు చెప్పాడు. అలాగే, అక్కడ విషయాలు తెలుసుకుని తిరిగి సాయంకాలానికంతా ఇక్కడ ఉంటాను. అలాగే చెయ్యి. రంగారావు ఆ మాట అంటూ అమరేంద్ర గదివైపు కదిలాడు. ఒంటరిగా మోహన్ బయలుదేరాడు. వాస్తవంలో అతను ఒంటరిగా బయలుదేరడం ఎవరికి ఇష్టం లేదు. కానీ మరో గత్యంతరం లేక అలా చేయాల్సి వచ్చింది. తనకు తెలియకుండానే తనకు తెలిసిన వారే ఎవరో తమ మీద పగబట్టారని చాలా సులభంగా గ్రహించాడు రంగారావు. అందుకు ఎస్టేట్ లోపల మోహన్, సుప్రియలపైన జరిగిన దాడి కారణమని రంగారావు ఆలోచిస్తున్నాడు. అమరేంద్ర గదిలో బదరీ బ్రహ్మ కూడా ఉండడంతో రంగారావు లోపలికి అడుగు పెట్టాడు. రంగారావు గారు, మనలాగే మరెవరో కిన్నెర ప్రేతాత్మ విషయంలో మాంత్రిక శక్తుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు లోబరుచుకోవడానికి. కానీ ఆ వ్యక్తికి సాధ్యం కావడం లేదు. ఎవరైంది ఎలా తెలుసుకోగలం? అవసరమేముంది? అంతటి అవసరం ఏర్పడితే తెలుసుకోవడానికి మార్గాలున్నాయి. రంగా, నా మాట విని సుప్రియను వెంటనే ఫారెన్ తీసుకెళ్ళు. ఈ మంత్రతంత్రాల మీద నాకేమాత్రం నమ్మకం లేదు. అమరేంద్ర, ఇన్ని సంఘటనలు ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటే ఇంకా నువ్వు మూర్ఖంగా ఆలోచించడం నాకేమాత్రం నచ్చడం లేదు. కిన్నెర ప్రేతాత్మ సుప్రియను ఆవహించిన విషయం వాస్తవం. ఆ పైన మీ ఇష్టం. కట్టైనట్లు చెప్పాడు బదరీ బ్రహ్మ. అమరేంద్ర, ఇక్కడ నువ్వు ఆలోచించవలసింది ఒకటే. దెయ్యాలున్నాయా లేవా అనేది కాదు ప్రస్తుత సమస్య. సుప్రియను కిన్నెర ప్రేతాత్మ హింసిస్తుందని మనందరికీ అర్థమైంది. అందుకు బదులు మనం ఏం చేయాలో ఆలోచించడం తప్ప మరోలా ప్రయోజనం లేదు. రంగా, సుప్రియకు కిన్నెరకు ఎలాంటి పరిచయం లేదు. కిన్నెర ఎన్ని సంవత్సరాల క్రితం జీవించున్నది మనకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉండిన ప్రేతాత్మ ఇప్పుడు పగబట్టడం చాలా వింతగా ఉంది. అమరేంద్ర, ఆ ప్రశ్నకు రంగారావు జవాబు ఇవ్వలేడు. కారణం, ఇక్కడ కిన్నెర ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది మనం ఆలోచించాలి. పగబట్టిన ప్రేతాత్మలు ఎన్ని సంవత్సరాలైనా ఓర్పు వహించగలవని చరిత్ర రుజువు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. బదరీ బ్రహ్మ కాస్త సీరియస్ గా చెప్పాడు. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. కానీ నాకు ఇంకో అనుమానం ఉంది. ఏంటది? రంగా కుటుంబం మీద అతని సన్నిహితులు కూడా ఎవరో పగబట్టారని నా అభిప్రాయం. వాస్తవమే అమరేంద్ర, అందులో అనుమానించవలసిన అవసరమే లేదు. ఈ విషయంలో కిన్నెర కూడా రంగారావు గారికే కాదు, మనకు కూడా సాయం చేసిందనే చెప్పాలి. వారి మాటలు పూర్తి కాకముందే సుప్రియ నిద్రలోంచి లేచి బయటపడింది. కటిక నేల మీద తాను ఎందుకుంది ఆమెకు అర్థం కాలేదు. ఒళ్లంతా ఒకటే బాధ, విపరీతమైన పెయిన్స్. అద్దంలో తన ముఖం చూసుకుంది. పాలిపోయి కళ్ళు లోపలికి లాక్కుపోయినట్లు కనిపించాయి. ఏదో పెద్ద బరువు దించేసిన అనుభూతితో గదిలోంచి బయటకొచ్చింది. డాడీ, అరిచింది సుప్రియ. అప్పటికే ఆమెని ఆవహించి ఉండిన కిన్నెర అదృశ్యమైందని బదరీ బ్రహ్మకు అర్థమైంది. అమరేంద్ర ఆలోచన వేరు. ఏదో మానసిక సంఘర్షణకు లోనైన సుప్రియ హిస్టీరియాకు లోనై అలా ప్రవర్తిస్తోందని అతని అభిప్రాయం. ఏం బేబీ? గదిలోంచి బయటకొస్తూ అడిగాడు రంగారావు. మోహన్ లేడా? సాయంకాలం వస్తాడు, సిటీకి వెళ్ళాడు. నేను వెంట వెళ్లేదాన్ని, నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాడు? కోపంగా అంది సుప్రియ.
ఎలా చెప్పాలో దిక్కు తోచలేదు అతనికి. బేబీ, నా పని మీద వెళ్ళాడు. సాయంకాలానికంతా వచ్చేస్తాడు. నీకు అనుమానంగా ఉంటే ఫోన్ చేసి తెలుసుకో, అమరేంద్ర చెప్పాడు. ఆ మాటలతో కాస్త శాంతించింది సుప్రియ. అంకుల్, మీరేంటి అలా ఉన్నారు? బదరీ బ్రహ్మ వైపు చూస్తూ అడిగింది సుప్రియ. ఏం చేయమంటావు తల్లి, నాకు పెద్ద సమస్య వచ్చి పడింది. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియడం లేదు. మీకు సమస్య ఏంటి అంకుల్? నాలాంటి వారికి సమస్యలే ఉండవా బేబీ? నవ్వుతూ అడిగాడు. బాబుగారు, టిఫిన్ రెడీ. ఇక పదండి, నాయర్ ఆర్డర్ అయింది, నవ్వింది సుప్రియ. అందరూ టిఫిన్కి వెళ్లారు. బదరీ బ్రహ్మకు ఎందుకో అనుమానంగానే ఉంది. కిన్నెర ప్రేతాత్మ అప్పటికి సుప్రియను వదిలినప్పటికీ అక్కడే సంచరిస్తోందని అతనికి పూర్తి అనుమానం. ఆ మాట అందరి ఎదుట అనేందుకు వీలుగాక మౌనంగా ఉండిపోయాడు. టేబుల్ చుట్టూ అందరూ కూర్చున్నారు. నాయర్ వడ్డిస్తున్నాడు. అంతవరకు సుప్రియ సాధారణంగా వ్యవహరించింది. ఉన్నట్టుండి కళ్ళు ఎర్రజేస్తూ నాయర్ వైపు చూసింది. ఎహే, తొందరగా పడే. అదిరిపడ్డారందరూ. నాయర్ వణికిపోయాడు. సుప్రియ కంఠంలోంచి వెలువడింది కోయ భాషకు సంబంధించిన యాస. బేబీ, ఏంటా మాటలు? ఆకలిగా ఉంది బాబుగారు, తొందరగా తినేయాలి. బదరీ బ్రహ్మ అనుమానం యథార్థమైంది. ప్రస్తుతం సుప్రియను కిన్నెర ఆవహించింది. అమరేంద్ర అయోమయంగా చూస్తున్నాడు. ఎహె, మరో 4 బట్రా, అరిచింది సుప్రియ. సాధారణంగా ఒక పెసరట్టు పూర్తిగా తినని సుప్రియ ముందుగానే 2 లాగించేసి మరో 4ంటికి ఆర్డర్ చేసింది. భాష, కంఠస్వరం సుప్రియది కాదు. భయంతో గజగజ వణికిపోయాడు నాయర్. ఇక లేవండి, భయంగానే చెప్పాడు నాయర్. మేకపాలున్నాయా? మేకపాల? అవి ఇప్పుడుండవు. ఏవో పాలు పట్రా, వేడి చేయకూడదు, పచ్చిపాలు కావాలి. షాక్ కొట్టినట్లు వంటింట్లోకి నడిచాడు నాయర్. గ్లాసులో తీసుకొచ్చాడు. యాయ్, పొట్లో పోయడానికి కాదు, నేను తాగడానికి, చాలా తీసుకురా. అలాగే అలాగే. మిగిలిన వారిలో బదరీ బ్రహ్మ తప్ప మరెవరూ టిఫిన్ కూడా చేయడం లేదు. శిలా విగ్రహాల్లా బిర్రబీసిపోయి ఉండిపోయారు అలాగే. లీటరు పచ్చిపాలు తాగి పెద్దగా తేంచింది సుప్రియ. ఇప్పుడు చెప్పండి డాక్టర్ బాబు, మీ అనుమానం ఏంటో? దెయ్యాలు లేవా? దెయ్యం పగబట్టకూడదా? సుప్రియ అడిగిన ప్రశ్నకు ప్రముఖ సైకియాట్రిస్టు డాక్టర్ అమరేంద్ర ఎంతగా కలవరపడ్డాడంటే తననే దెయ్యం ఆవహించినట్లుగా. మీరెవరూ జవాబు ఇవ్వలేరు. కాలం జరగనివ్వండి, మీకే అర్థమవుతాయి అన్ని విషయాలు, అంటూ అలాగే సీట్లో వెనక్కి వాలిపోయింది సుప్రియ. బదరి బ్రహ్మగారు, ఏంటి దారుణం? ఇందులో దారుణమేముంది? మీతో పాటు కూర్చుని భోంచేయాలనే కోరికను తీర్చుకుంది కిన్నెర, అంతకంటే మరేమీ లేదు. శుష్క మందహాసం చేస్తూ చెప్పాడు బదరీ బ్రహ్మ. ఆ క్షణంలో అతను చాలా వేగంగా ఆలోచిస్తున్నాడు. అతను ఆలోచిస్తోంది ఒకటే, కిన్నెరను ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా, ఏ ప్రక్రియల ద్వారా. అంతటి మాంత్రికవేత్తకే కొరుకుడు పడని సమస్య అయింది కిన్నెర ప్రేతాత్మ.